హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియోతోనైతే మేము ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఒక 5 మూవీస్ అలాగే 5 మూవీ సాంగ్స్ అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఎంతమంది అయితే ఎన్ని క్వెషన్లకైతే ఆన్సర్ చెప్తారో ఆ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేనైతే టైం కూడా ఇస్తాను. ఆ టైంలో కూడా తెలియజేయచ్చు. మీకైతే ఆన్సర్స్ అన్నీ అయితే మీకు ఎక్కడ ఇస్తారో మీకైతే మధ్యలో మధ్యలో అయితే రివీల్ చేయడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గెస్ ద ఫస్ట్ మూవీ. స్క్రీన్ మీద 5 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మూవీకి సీక్వెల్గా హింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 5 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారు. కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో దీని ఆన్సర్ అయితే ఉంటుంది, వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే ఏదో ఒకటి అయితే ముందుగా అయితే కామెంట్ చేయండి తప్పకుండా. గెస్ ద సెకండ్ మూవీ. స్క్రీన్ మీద 4 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతకుముందులాగే మూవీకి సంబంధించిన సీక్వెల్ హింట్స్ మాత్రమే ఇవి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 4 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది, వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే ఏదో ఒకటి అయితే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. గెస్ ద థర్డ్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది, వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. గెస్ ద ఫోర్త్ మూవీ. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితేనేమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది, తెలుసుకోండి. ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఈజీగా అయితే కనిపెడతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది అయితే కరెక్ట్గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి. గెస్ ద ఫిఫ్త్ క్వశ్చన్. స్క్రీన్ మీద 2 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 2 హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతే రీసెంట్గా వచ్చింది కాబట్టి అయితే చాలామంది అయితే ఈజీ అయితే గెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎంతమంది అయితే కరెక్ట్గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. వాళ్ళకైతే నాకైతే ఒక లైక్ అయితే చేస్తే నాకైతే కొంచెం సపోర్టింగ్గా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. మూవీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 5 అయితే అయిపోవడం అయితే జరిగింది. ఎంతమంది అయితే ఎన్ని క్వశ్చన్లకి అయితే కరెక్ట్గా గెస్ చేశారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. అలాగే రాంగ్గా గెస్ చేసిన వాళ్ళు కూడా ఏం బాధపడకండి. నెక్స్ట్ టైం అయితే ట్రై చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఇప్పుడైతే మరొక 5 మూవీస్ నుంచి అయితే నీకైతే సాంగ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. హింట్స్ ఇస్తాను. అంటే ఫస్ట్ నేమ్తోనైతే స్టార్ట్ అయ్యేటి కావచ్చు, లేకుంటే ఆ సాంగ్ రిలేటెడ్గా ఉండేవైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. వాటి నుంచి అయితే ఎంతమంది అయితే మూవీస్ కనిపెట్టారు కదా, అదేవిధంగా సాంగ్స్ అయితే ఎన్ని కనిపెడతారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. గెస్ ద సిక్స్త్ క్వశ్చన్. స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెస్ చేసి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే సాంగ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది, వెళ్ళైతే తెలుసుకోండి. గెస్ ద సెవెంత్ క్వశ్చన్. స్క్రీన్ మీద 5 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి సాంగ్ అంటే గెస్ చేసి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 5 హింట్స్ ద్వారా అయితే సాంగ్ నేమ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే ఆన్సర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాకపోతే ఈ పాట అయితే చాలామంది అయితే వినే ఉంటారు, చాలా నోర్లల్లో వినే ఉంటారు. ఎందుకంటే ఇది పాత సాంగు. అలాగే మనకు వింటా అంటే చాలా వరకు అయితే వినబుద్ధి అవుతుంది కాబట్టి ఇదైతే చాలామంది అయితే ఈజీగా అయితే గెస్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది అయితే కరెక్ట్గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి.
గెస్ ద ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే సాంగ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. చాలా మందికైతే ఇది ఈజీ క్వెషన్. కానీ కొంతమందికైతే కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. గెస్ ద నైన్త్ క్వెషన్ స్క్రీన్ మీద 4 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 4 హింట్స్ ద్వారా అయితే మీరైతే సాంగ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ ఉంటుంది. వెళ్ళైతే తెలుసుకోండి. కాకపోతే ఈ సాంగ్ అయితే రీసెంట్‌గా వచ్చింది. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో తప్పకుండా అయితే తెలియజేయండి. గెస్ ద 10th క్వెషన్ స్క్రీన్ మీద 3 హింట్స్ ఇస్తాను. దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఈ 3 హింట్స్ ద్వారా అయితే సాంగ్ అయితే కనిపెట్టారా? కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్‌లో ఆన్సర్ అయితే ఉంటది. వెళ్ళైతే తెలుసుకోండి. దానికన్నా ముందుగా అయితే ఈ సాంగ్ అయితే రీసెంట్‌గా వచ్చింది కాబట్టి చాలామంది అయితే గెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. ఈ 5 మూవీస్ అలాగే 5 సాంగ్స్ అయితే ఎంతమంది అయితే కరెక్ట్‌గా గెస్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళకైతే కొంచెం సాంగ్ నాలెడ్జ్, మూవీ నాలెడ్జ్ ఉన్నదని అయితే నేనైతే అనుకుంటున్నాను. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. మిగతా వాళ్ళైతే వీటిని ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే చూడకండి. డైరెక్ట్ స్కిప్ చేసేయండి. ఇదైతే మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చకుంటే డిస్‌లైక్ చేసి ఏదైనా మిస్టేక్ చేసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోలో గిట్లా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం చేంజ్ చేసుకోవడానికైతే ప్రయత్నిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.